వెల్కమ్ బ్యాక్. మహానిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాగర తీరంలో 30 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1:30కు పూర్తయ్యేలాగా ప్లాన్ చేశారు. నిమజ్జనం కోసం 30,000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రవణ్, రేపే మహానిమజ్జనం హైదరాబాద్ లో ముఖ్యంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రేపు జరిగే వినాయక నిమజ్జనానికి సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర జరిగేటువంటి శోభాయాత్ర, 20 చెరువుల దగ్గర జరిగేటువంటి నిమజ్జనానికి సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం జరిగేటువంటి క్రేన్ నంబర్ 4 దగ్గర హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు జిల్లా కలెక్టర్ హరిచందన, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఎంత మేర ఏర్పాట్లు పూర్తయ్యాయనేటువంటి అంశాలపైన ప్రధానంగా వాళ్ళు మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. కానివ్వండి, అన్ని మెడికల్, శానిటేషన్ అన్నీ కూడా ఈరోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకులు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్ బండ్ లేక్లో, హుస్సేన్ సాగర్లో మీరు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు దానికోసమని మేము జిహెచ్ఎంసీ 15,000 మంది శానిటేషన్ వర్కర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఏమన్నా ఇన్సిడెంట్ జరగకుండా కూడా మేము ఆల్మోస్ట్ 200 స్విమ్మర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అదే కాకుండా మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 1 lakh ఐడల్స్ ఇక్కడ పడ్డాయి హుస్సేన్ సాగర్లో. అదే కాకుండా ఆల్ అరౌండ్ కూడా ఇంకా ఒక 50,000-60,000 ఎక్స్కవేషన్ పాండ్స్ కానివ్వండి, బేబీ పాండ్స్ కానివ్వండి, ఈ లేక్స్ లోపల ఇప్పుడు సరూర్ నగర్ పెద్ద పెద్ద లేక్స్ 20 లేక్స్ ఏవైతే మేము ఇది పెడుతున్నామో దాంట్లోపల కూడా పెద్ద గణేషులు కూడా అక్కడ వేయడం జరుగుతుంది, నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మేజర్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చూడడానికి ఈరోజు నేను కానివ్వండి, మా మినిస్టర్ గారు కానివ్వండి, మా కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్స్ కానివ్వండి, మా ఎమ్మెల్సీ గారు కానీ అందరూ కూడా మేము వచ్చి ఎవ్రీ ప్లేసెస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ వినాయకుళ్ళు పడతాయో అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి మేము పరిశీలించదలుచుకున్నామండి. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళల్లో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. ఇదే విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ బండ్కు సంబంధించిన నెక్లెస్ రోడే కాక జిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి వాటితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనోత్సవం జరుగుతుంది. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న చిన్న అంశాలను లైటింగ్ కావచ్చు, ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. కాబట్టి ఎక్కడైనా గణేష్ ఫెస్టివల్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపల అక్కడ స్థానిక యాంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ ఇప్పటికే దాదాపు 1,80,000 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా లెక్కలున్నాయి మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా లోపల.
ఇంకా రేపు చివరి రోజు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉత్సవంగా పెద్ద జాతరతోటి అంటే ఒక ఫెస్టివల్ మూడ్ లోపల పెద్ద సెలబ్రేషన్స్గా వచ్చేటువంటి సందర్భంలో ట్రాఫిక్ కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందే సూచనలు చేస్తూ ఉన్నాం. రేపు ఈ వేడుక లోపల హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని రకాల సాంస్కృతిక ఇతరత్ర అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ ఈ యొక్క నిమజ్జనం చూడడానికి తెలంగాణ ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వేడుకను తిలకించవచ్చు కానీ అందరికీ ఆహ్వానం చెప్తా ఉన్నాం. వాళ్ళని ఇవన్నీ ఇప్పటికే వాళ్ళ ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి రేపు ఉదయాన్నే ప్రారంభం చేసి వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే దాని మీద నిర్వాహకులు కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారుల పక్షాన కూడా సమన్వయం జరుగుతూ ఉంది. తర్వాత ఇటువంటి వాడుతూ ఉన్నారు. దయచేసి నిర్వాహకులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ప్రజలకు నష్టం కలిగిస్తుంది. పేపర్ వాడితే ఇబ్బంది లేదు. దీంతో కళ్ళల్లో కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న చూర కూడా వస్తూ ఉన్నది. క్లీన్ చేయడం పెద్ద సమస్య కాదు. ఒకరోజు కాదు రెండో రోజు చేస్తాం మేము. ఇది ప్రజల ఆరోగ్యం కొరకు చెప్తా ఉన్నాం. దీన్ని ధన్యత భావించద్దు. ఇటువంటి తప్ప పేపర్ను వాడుకునే ప్రయత్నం చేస్తే మంచిదని అందరికి విజ్ఞప్తి చేస్తాం. ఇటీవల కూర్చున్న వర్షాలకి రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయి. 303 కిలోమీటర్ల శోభాయాత్ర రోడ్లు అన్ని సిద్ధం చేశారా? తప్పకుండా వీలైనంత వరకు తెలుసు. ప్రకృతి ముందట ఎవరు కూడా అసాధ్యం. అయినా వీలైనంత ఎక్కడెక్కడైతే ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందో అన్ని రకాలుగా కట్ ఆఫ్ డేట్ పెట్టి జిహెచ్ఎంసీ తరఫున కానీ హెచ్ఎండిఏ తరఫున కానీ లేదా కలెక్టరేట్ తరఫున కానీ పోలీస్ శాంతి భద్రతల తరఫున అన్ని రకాల సమన్వయంతో మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఏ రివ్యూలు అయితే ఎవరెవరు బాధ్యతలు తీసుకున్నారో ఎక్కడైతే లోపం వస్తే వాళ్ళదే బాధ్యత అని చెప్పిన దృష్ట్యా అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేసినారు. ఎక్కడ కూడా ఇబ్బంది ఇప్పటి వరకు నోటీస్ కాలేదు. తప్పకుండా విద్యుత్ శాఖ తరఫున గతంలో జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా అటు నిర్వాహకులకు కూడా అనేక రకాల అవగాహన కల్పించినాం. దాంతో నిర్వాహకులు మేజర్గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటుగా ఇక్కడ కూడా లీకేజ్ అంటే ఎటువంటి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ వచ్చేటువంటి సర్కమ్స్టెన్సెస్ లేకుండా అన్ని రకాల ప్రివెన్షన్స్ తీసుకోవడం జరిగింది. అది భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని రకాలుగా ఇక్కడ సివిల్ డ్రెస్లతో పాటుగా షీటీమ్స్తో పాటుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి ఏదైనా అయినట్టయితే వెంటనే పోలీస్ దగ్గరున్న పోలీసులు సంప్రదించినట్టయితే వాటిని వెంటనే, ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో సీసీ కెమెరాలతో పాటుగా పోలీసులు స్వయంగా ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దయచేసి వచ్చే భక్తులు భక్తి పరవశమైనటువంటి ఆలోచనతోటి ఈ యొక్క వేడుకల్లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. సో ఓవరాల్గా గణేష్ నిమజ్జనంకి సంబంధించినటువంటి ఏర్పాట్లను గ్రౌండ్ లెవెల్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలిస్తున్నారు. గద్వాల విజయలక్ష్మి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేశారు మంత్రితో కలిసి. ఏర్పాట్లు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఎప్పటి వరకు పూర్తయ్యేటువంటి అవకాశం? లాస్ట్ టైం కూడా ఖైరతాబాద్ వినాయకుడు మనకు ఒక వాళ్ళు టైం ఫ్రేమ్ ఇచ్చారు, కానీ దానికన్నా ముందే జరిగింది. సో అదే విధంగా ఈసారి కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే నిన్న రాత్రి 9 గంటల నుంచే అందరు భక్తులకి అంటే పోలీస్కి ఇచ్చేసారు. వాళ్ళు 9 o'clockకి లాస్ట్ ఆరతి తర్వాత ఇంకా అన్ని ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నేను అక్కడే ఉండే నిన్న రాత్రి, నేను చూశాను. సో ఈ టైం కన్నా ముందే వస్తుంది అని మేము ఆశిస్తున్నాం. మేడం, గణేష్ నిమజ్జనం అనేది జిహెచ్ఎంసీకి అతిపెద్ద టాస్క్. 303 కిలోమీటర్లు బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు శానిటేషన్కి సంబంధించినటువంటి బాధ్యతలు, దాని తర్వాత ఎంతమంది సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో పనిచేయబోతున్నారు? చూడండి, అదే ఇప్పుడు చెప్పినట్టయితే 15,000 శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, రౌండ్ ద క్లాక్ ఉన్నారు. అదేవిధంగా మేము హైడ్రాతో కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని స్విమ్మర్స్ కానివ్వండి, బోట్స్ కానివ్వండి, మన కంట్రోల్ రూమ్స్ కానివ్వండి, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్తో మనం కోఆర్డినేట్ చేసుకుని మెడికల్ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, అంటే ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పించాలనేసే ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకెళ్తున్నామండి. మేడం, ఇప్పుడు నిన్నటి వరకు ప్రతిసారి కూడా 2 రోజుల పాటు గణేష్ నిమజ్జనం జరిగేది. ఈసారి తొందరగా కంప్లీట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా మేడం? పోలీస్ యంత్రాంగం మీరు కలిసి? తప్పకుండా చేస్తామండి, మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఇవాళ మీరు చూసినట్టయితే రోజు ఎవ్రీ ఇయర్ కూడా గణేష్ ఐడల్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మనం ఎవరిని కూడా ఆపలేము. సో భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి మన ప్రయత్నము పోలీస్ తరఫు నుంచి కానివ్వండి, మా తరఫు నుంచి కానివ్వండి, అంటే ఒక టైం లిమిట్ ఇచ్చి ఆ టైం లోపల ఆ నిమజ్జనాలు చేసేసాలి. ఈ సైజ్ వినాయకులు ఈ టైంకి రావాలి, పెద్ద వినాయకులు ఈ టైంకి రావాలి అన్నది మాత్రం టైం ఫ్రేమ్ పెట్టుకుని మేము చేస్తూ ఉన్నాం. చాలా వినాయకులు 5వ రోజు నుంచి విపరీతమైన వినాయకుల నిమజ్జనం జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాల నిమజ్జనం జరిగింది, ఇంకా ఎన్ని జరిగేటువంటి అవకాశం? చూడండి, ఈసారి ఎందుకు అంత అంటే
గ్రహణం వస్తుంది కాబట్టి చాలామంది, అండ్ ఆల్సో ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఫ్రైడే తీయరు కాబట్టి ఇన్ని రోజులు మీరు ఈ చూసినవి వినాయకులు ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే గ్రహణం టైంలో తీయరు, ఫ్రైడే తీయరు కాబట్టి అందుకనే తొందరగా పడ్డాయి. ఇప్పటి వరకు కూడా మా లెక్క ప్రకారం, అంటే శానిటేషన్ అడిషనల్ కమిషనర్ చెప్పిన ప్రకారం ఆల్మోస్ట్ ఇక్కడ 1 lakh పడ్డాయి, బయట 80,000 పడ్డాయి, 1,80,000 పడ్డాయి. ఇంకా కూడా 1.5 lakh వరకు కూడా ఇంకా వినాయకులు పడతాయి అని రేపటి వరకు వస్తూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. మేడం, ఇప్పుడు 22 ప్రధాన చెరువులతో పాటు దాదాపుగా 74 టెంపరీ బేబీ పాండ్స్, ఎక్స్కవేషన్ పాండ్స్ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ చేయకుండా చాలా మంది వినాయక సాగర్ అంటే ట్యాంక్ బండ్ దగ్గర లేదా సరూర్ నగర్ చెరువు దగ్గరకే వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు. ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదండి, ఎన్నో ఏండ్ల నుంచి మనము అక్కడ వేస్తున్నాం కాబట్టి ఆ సెంటిమెంట్ని దెబ్బతినలేము కాబట్టి వాళ్ళ ప్రకారం అంటే వాళ్ళకి ఎక్కడ నచ్చుతుందో అక్కడ వేస్తారు. తప్పకుండా మేము మా అంతటా మేము పోర్టబుల్ పాండ్స్ కానివ్వండి, ఎక్స్కవేషన్ పాండ్స్ కానివ్వండి, ఈ లేక్స్ లోపల మేము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వేస్తూనే ఉన్నారు, కానీ సెంటిమెంట్ మనం దెబ్బతినలేము కాబట్టి వాళ్ళు కొందరు వచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఫైనల్ గా భక్తులకి వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం చూడడానికి వస్తారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే అండి, రండి, మంచిగా ఎంజాయ్ చేయండి, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. కానీ ఎట్లాంటి ఆటంకాలు అంటే మీరు వచ్చేది కూడా సేఫ్గా రండి, సేఫ్గా వెళ్ళండి, భక్తితో రండి. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు అందరు భక్తి శ్రద్ధలతో రండి. అంటే మీరు చూస్తున్నట్టయితే ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మేము మీతోనే ఉన్నాం కాబట్టి మీరు కూడా మాకు సహకరించండి అని చెప్తున్నాను. సో ఇది గణేష్ నిమజ్జనం కోసం దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ మేయర్తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అధికార యంత్రాంగం మనం ఇక్కడే చూడొచ్చు. రేపు ఎగ్జాక్ట్గా ఇగో ఈ క్రేన్ ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన నిమజ్జనం ఈ క్రేన్ ద్వారానే, క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం జరిగేటువంటి అవకాశం ఉంది. సో పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కంప్లీట్ చేశామనేది జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు హైదరాబాద్ కలెక్టరు, దాని తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము ఒకసారి చూడొచ్చు. సో జీహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ కర్ణన్ మంత్రి ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్ లైవ్ మొత్తం ఏర్పాట్లు దాదాపుగా కంప్లీట్ అయినాయి సార్? లైవ్ అన్ని ఏర్పాటు కంప్లీట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మినిస్టర్ గారు కూడా ఈరోజు, మేయర్ గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు పూర్తిగా హుసేన్ సాగర్ పూర్తిగా మానిటర్ చేయడం జరిగింది. దాదాపుగా 40 క్రెయిన్స్, ఫిక్సెడ్ క్రెయిన్స్ పెట్టడం జరిగింది. ఈ క్రెయిన్స్తో పాటు వీఆర్ ఆల్సో పుట్ అవర్ అడిషనల్ టీమ్స్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ అండ్ అందరం రెగ్యులర్గా కంటిన్యూస్గా 24/7 నెక్స్ట్ 2-3 డేస్కి మానిటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ మీదనే వినాయకుడికి సంబంధించిన ఎక్కువ నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. 24/7 వర్కర్స్ కానీ సిబ్బంది కానీ పనిచేయబోతున్నారు. నేను అన్ని ఏరియాలో ఉన్నాయి. ఎంటైర్ జిహెచ్ఎంసీ 20 లేక్స్లో ఇదే చేస్తున్నాం. ఎక్కువ ఫోకస్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 2 days శోభయాత్రలో బడా గణేష్ అని ఇక్కడ రావడం అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ టీమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ప్రకారం ప్రతి లేక్స్లో, ఎస్పెషల్ కుక్కట్పల్లి ఏరియాలో, అదేవిధంగా ఎల్బీనగర్ ఏరియాలో కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, చాలా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు గణేష్ శోభాయాత్రలో. చాలా వరకు చెత్తను కూడా ఉత్పత్తి అవుతుంది. ఎంత మేర చెత్త ఉత్పత్తి అయింది, ఎంత క్లియర్ చేయగలిగారు? దాదాపు 10,000 మెట్రిక్ టన్ ఎక్స్ట్రా అడిషనల్గా ఈ 6-7 daysలో అయింది. దాన్ని కూడా పూర్తిగా మన కలెక్ట్ చేసుకుని జవహర్ నగర్ మన వాటర్ వేస్ట్ అండ్ ఎనర్జీ ప్లాంట్కి తీసుకెళ్తున్నాం. మీ ద్వారా రిక్వెస్ట్ చేసినాక ఇది పేపర్ ఐటమ్స్ ఎక్కువ వాడతారు. ప్లాస్టిక్ పేపర్స్ అండ్ అదేవిధంగా నార్మల్ పేపర్స్ బ్లాస్ట్ ఉంటుంది. అది కొంచెం అవాయిడ్ చేయని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మాత్రం ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా పూర్తయ్యాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మనము ఒకసారి హుసేన్ సాగర్లో చూడొచ్చు. మొత్తము ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంకి సంబంధించి వినాయకుడి నిమజ్జనం జరిగిన వెంటనే లాస్ట్ ఇయర్ వినాయకుడు పూర్తి స్థాయిలో మునిగిపోయింది. అంటే మొత్తం సిల్ట్ నిమజ్జనం జరిగేటువంటి కొన్ని రోజుల ముందే సిల్ట్ తీయడం ప్రారంభించారు. సో దానికి సంబంధించిన పనులు హెచ్ఎండిఏ వేగంగా చేపడుతుందని చెప్పుకోవచ్చు. సో వినాయకునికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం చూసేందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ శానిటేషన్కి సంబంధించి దాదాపుగా 15,000 మంది సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో పనిచేయబోతున్నారు. దాదాపుగా 51 టెంపరీ లైట్స్ అందుబాటులో పెట్టాము. దాంతోపాటు 30,000 మంది పోలీసులు గణేష్ నిమజ్జనం కోసం పనిచేయబోతున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ నుంచి 20,000 మంది, దాంతోపాటు 10,000 మంది పోలీసులు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కి రప్పించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. సో ఖైరతాబాద్ వినాయకుడు జరిగేటువంటి ప్రాంతాన్ని
పూర్తి స్థాయిలో సిల్ట్ తీసి ఏదైతే చెత్త ఉత్పత్తి అయిందో అది మొత్తాన్ని క్లియర్ చేసేటువంటి ప్రక్రియ జేసీపీల ద్వారా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం, అధికారులు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఏర్పాట్లు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. రేపు తెల్లవారుజామున 6 గంటల లోపే ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా 1:30 లోపే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదే ప్రాంతంలో ఇదే ఎగ్జాక్ట్ స్పాట్లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం రేపు 1 గంట వరకు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం ఒకసారి ఇటువైపున గమనిస్తున్నాం కదా, 2 జెండాలకు సంబంధించి 2 జెండాల మధ్యలోనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్నటువంటి సిల్ట్ని, ఆ చెత్తని కూడా దాదాపుగా క్లియర్ చేసింది. వేరే వినాయకులకు సంబంధించినటువంటి నిమజ్జనం ఈ 2 ఫ్లాగ్స్ మధ్యలో మనం 2 రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 రెడ్ ఫ్లాగ్స్ మధ్యలో మొత్తాన్ని కూడా సిల్ట్ తీయడం జరిగింది. ఏ వినాయకులు కూడా ఇక్కడ నిమజ్జనం చేయట్లేదు. వస్తున్నటువంటి చెత్తను కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు ఆదేశాల మేరకు గ్రౌండ్ లెవెల్లో మొత్తం చెత్తని క్లియర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అనేది జిహెచ్ఎంసీతో పాటు పోలీసులకి అతిపెద్ద టాస్క్. ఉదయం స్టార్ట్ అయిన శోభాయాత్ర మధ్యాహ్నం 1:30 వరకు ఈ శోభాయాత్ర జరగబోతుంది. ఈ శోభాయాత్ర ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించిన శోభాయాత్ర పూర్తవుతుందో అతిపెద్ద టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామనేది భావిస్తారు. ఒక ఘట్టం సక్సెస్ఫుల్గా పూర్తి చేశామనేది అధికార యంత్రాంగం చెప్తుంది. సో ఓవరాల్గా మాత్రం గణేష్ నిమజ్జనానికి సంబంధించి మొదటగా రేపు ఉదయం 5-6 గంటల ప్రాంతంలో శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి సెన్సేషన్ థియేటర్, దాని తర్వాత బిఎస్ఎన్ఎల్, దాని తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ సెక్రటరియట్ దగ్గర ఎన్టీఆర్ మార్గులోకి ఎంటర్ అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు మనం ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి వినాయక నిమజ్జనం పూర్తయిన తర్వాత బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి వినాయకునికి సంబంధించి కావచ్చు, ఓల్డ్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వినాయక శోభాయాత్ర కూడా పెద్ద ఎత్తున అనుమతించేటువంటి అవకాశం ఉంది. మొదటగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనమే అత్యంత ప్రయారిటీ, అత్యంత పెద్ద టాస్క్ అధికార యంత్రాంగానికి. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా 30,000 మంది పోలీసులతో దాదాపుగా 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బందితో ఏర్పాట్లు పూర్తి చేశామనేది అధికార యంత్రాంగం కానీ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద